మెక్సికోని వణికించిన అత్యంత ప్రమాదకరమైన కార్టెల్ బాస్ సీజేఎన్జీ చీఫ్ ఎల్మెన్సో పతనం ఖాయమైంది. ఫిబ్రవరి 22న మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్ జరిపిన మెరుపు దాడిలో నెమోసియో రూబెన్ ఒసేగిరా సెర్వాంటెస్ మరణించాడు. దుర్భేద్యమైన సియోరో మాడ్రే పర్వత ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగింది. రాకెట్ లాంచర్లు, అసాల్ట్ రైఫిల్స్తో కార్టెల్ ముఠా ఎదురుదాడి చేసిన చివరకు ఎల్మెన్సోతో పాటు 6 అనుచరులు హతమయ్యారు. అమెరికా ప్రభుత్వం ఇతని తలపై $15 మిలియన్ బహుమతి కూడా ప్రకటించింది. ఫెంటానిల్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తూ అమెరికా దృష్టిలో ఒక ఉగ్రవాద సంస్థగా ఇతని ముఠా ముద్రపడింది. ఇక మెన్సో మరణవార్త తెలియగానే గ్వాడలజారా వీధులు యుద్ధ క్షేత్రాలుగా మారాయి. ముఠా సభ్యులు వాహనాలకు నిప్పు పెట్టి రహదారులను దిగ్బంధించారు. ఎయిర్ కెనడా, యునైటెడ్ వంటి విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇప్పటి వరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్లో అమెరికా గూఢచారి వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. భారత్ మరియు అమెరికా తమ పౌరులను సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆదేశించాయి. రాజ్యాధికారాన్ని సవాలు చేసేవారిని వదిలిపెట్టమని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ హెచ్చరించారు. ఒక అధ్యాయం ముగిసింది, కానీ మాదక ద్రవ్యాల యుద్ధం ఇంకా కొనసాగుతోంది.